రేనాటి రుచులు అండ్ వ్లాగ్స్కి స్వాగతం. దక్షిణాదిలో మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సాయంత్రం అయితే చాలు ఏ సీజన్లోనైనా వీధుల్లో బజ్జీల గుమగుమలు వెలువడుతుంటాయి. చలి వణికిస్తున్నా, జోరున వాన కురుస్తున్నా వెంటనే మనసు బజ్జీల మీదకు లాగుతుంది. మరి ఈ రోజు మనం మిరపకాయ బజ్జీలు తయారు చేద్దాం. కావలసిన పదార్థాలు: శనగపిండి 1.5 కప్పులు, వాము 1/2 టీ స్పూన్, ఉప్పు 1 టీ స్పూన్, వంట సోడా చిటికెడు, మిరపకాయలు 1/2 కేజీ, నీరు తగినంత, వంట నూనె తగినంత. తయారీ విధానం: ముందుగా మిరపకాయలను నీటితో శుభ్రంగా కడిగి తడి లేకుండా బట్టతో తుడవాలి. వీటి చివరి వైపు కొనలను చేతులతో కొంచెం తుంచేయాలి. దీంతో మిరపకాయల్ని ఆయిల్లో వేసినప్పుడు అవి పగలడం కానీ ఆయిల్ చిట్లడం కానీ జరగదు. ఇక ఒక గిన్నెలో శనగపిండిని తీసుకోండి. వాముని చేతులతో నలిపి అందులో వేయండి. దీనికి ఉప్పుని, వంట సోడాని చేర్చి కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని ఈ వీడియోలో చూపించిన విధంగా ఉండలు లేకుండా బాగా చేతులతో కలపాలి. ఈ పిండి మరీ జోరుగా ఉండకూడదు, మరీ గట్టిగా కూడా ఉండకూడదు. ఇక స్టవ్ ఆన్ చేసి బాణలు పెట్టి అందులో 1 లేదా 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత దాన్ని శనగపిండిలో వేసి బాగా కలపండి. అదే బాణలలో బజ్జీలు వేయించడానికి సరిపడా ఆయిల్ని వేసి వేడి చేయండి. నూనె వేడెక్కాక అందులో మిరపకాయల్ని వేసి వేయించండి. మిరపకాయల్ని మరీ మెత్తబడేలాగా వేయించకూడదు. కేవలం చిటపటలాడుతూనే వెంటనే తీసేయాలి. ఇప్పుడు ఈ మిరపకాయల్ని మనం తయారు చేసుకుని ఉంచిన శనగపిండి మిశ్రమంలో అద్ది నూనెలో వేసి అన్ని వైపులా తిప్పుతూ వేయించాలి. వేగిన బజ్జీలను ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇక వీటిని మీకు నచ్చిన విధంగా చాట్ మసాలాతో కానీ, లేకపోతే కాస్త కారం పొడి చల్లి కానీ, లేక సన్నగా తరిగిన ఉల్లి ముక్కలు నిమ్మరసంతో గార్నిష్ చేసుకొని తినవచ్చు.